హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మనం సింపుల్ అండ్ ఈజీ వేలో వన్ పాట్ రెసిపీ సాంబార్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం 1 కప్ ఆఫ్ రైస్ తీసుకోవాలి అండ్ 1 కప్ ఆఫ్ కందిపప్పు తీసుకోవాలి. రెండింటిని నానబెట్టుకోవాలి. అండ్ ఇంకో చిన్న గిన్నెలో చింతపండు తీసుకోవాలి. చిన్న నిమ్మపండు సైజ్ అంతా చాలండి, నానబెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు పోపు గింజలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చి, కొంచెం మెంతులు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాము. ఇవి ఎక్కువ ఏం వేగనవసరం లేదండి, జస్ట్ ట్రాన్స్పరెంట్గా వస్తే చాలు. ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ నేను 2 or 3 తీసుకుంటే చాలండి, నేనైతే 2 తీసుకున్నాను. ఇప్పుడు టమాటోస్, 2 టమాటోస్ తీసి కట్ చేసుకున్నాను, మీడియం సైజ్వి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ నానబెట్టుకున్న రైస్ అండ్ పప్పు వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కారం పొడి, అంటే ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. అలాగే ఇంకో 1/2 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇంకో 1 స్పూన్ సాంబార్ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ హింగ్, చిటికెడు హింగ్ అండి. హింగ్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్ ఆఫ్ రైస్కి మనం 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ పప్పు కూడా వేసాను కాబట్టి 2 కప్స్ ఆఫ్ వాటర్ పప్పుకు వేస్తున్నాను. టోటల్ 6 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. లిడ్ని క్లోజ్ చేసి జస్ట్ 3 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకుంటే చాలండి. జస్ట్ 3 విజిల్స్ చాలు. ప్రెషర్ అంతా పోయింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అంతే అండి, జస్ట్ 3 విజిల్స్లో ఎంతో టేస్టీ ఫుడ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు నీళ్ళు అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఫైనల్ టేస్ట్ కోసం ఘీ యాడ్ చేస్తున్నాను. ఎంతో ఈజీగా, గిన్నెలు కూడా ఎక్కువ కాకుండా జస్ట్ 1 పాట్లో కుక్కర్లో చేసేసుకోవచ్చు.
మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.